తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం. సార్ బేసికలీ ఇన్సోమ్నియా అనగానే చాలామందికి ఇది ఒక డిసీజ్ లాగా చూస్తూ ఉంటారు. మనకేదో వచ్చేసింది అని. కానీ ఇది వాళ్ళు చేసుకుంటున్న మిస్టేకే అని బహుశా ఎవరికి అంత తెలియకపోవచ్చు. ఫోన్ చూడటం, లేదంటే ఆలోచనతో అసలు నైట్ అంతా నిద్రపోవడం, ఇది కంటిన్యూస్గా చేయటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందంట. దీనికి ఒక చెక్ పెట్టాలి అని అంటే ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు సార్. దీన్ని ఎలా మనం కవర్ చేసుకోవచ్చు అంటారు? మేజర్ ఏంటంటే అండి, స్లీప్లెస్నెస్తో ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే 70 years 80 years ఉన్న వాళ్ళే నిద్రలేనితనంతో ఉన్న వాళ్ళని అనుకునేవాళ్ళు. అది కూడా ఏదైనా ఒళ్ళు నొప్పులు, అయ్యో నిద్ర రావట్లేదు అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఎలా అవుతుందంటే అందరూ జెన్జీ జెన్వై ఆల్ఫా ఎవరిని పట్టుకున్నా నైట్ టైం నిద్ర పట్టట్లేదండి. ఫోన్ పట్టుకుంటే నిద్ర ఎక్కడ పట్టిందండి? ఏమంటారు, ఫోన్ చూస్తే నిద్ర పట్టిద్దండి అంట. ఫోన్ చూస్తే నిద్ర ఎందుకు పట్టింది? వీళ్ళు చెప్పే రీజన్స్ ఎలా అంటే ప్లాస్టిక్ కంపెనీ అన్నట్టుండేది. అంటే ఒకప్పుడు మేము బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేది మాకు, అలా ఫోన్ బుక్ పట్టుకుంటే షూర్ నిద్ర వచ్చింది, కానీ ఫోన్ పట్టుకుంటే నిద్ర రాదండి. సో ఈ మేజర్ రీజన్స్ ఏంటంటే స్లీప్ పట్టకపోవడానికి అపార్ట్ ఫ్రమ్ మెడికల్ హిస్టరీలో డిసీజ్ పార్ట్గా ఉన్నవి కొన్ని ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే యాంగ్జైటీ అటాక్స్, ప్యానిక్ అటాక్స్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే ఏంటంటే చిన్న ఆలోచనే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అంటే ఏం లేదు, చిన్నదే. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడి నుంచి మనం రేపు మార్నింగ్ 7కి ట్రైన్, వీళ్ళు నైట్ పడుకున్నప్పటి నుంచి 7కి ట్రైన్, ఏమవుతుంది అలా ఆ థాట్ని ఎక్కువ రిపీటెడ్గా చేస్తాం. ఒకే థాట్, చాలా చిన్న ఇష్యూ కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఈ యాంగ్జైటీ అటాక్స్ ఉన్న వాళ్ళకి సగం నిద్ర పట్టదు. సో ఏదో మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకంటే నిద్ర పట్టదు. కొంతమంది డ్రగ్ ఇండ్యూస్డ్, అంటే కొంతమంది ఎక్కువ మందులు వాడుతుంటారు. సో థైరాయిడ్ అని, బీపీ అని, షుగర్ అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్కి ఎక్కువ మందులు వాడుతుంటారు. వాళ్ళకి కొంతమంది నిద్రపోతారు. ఇవి టైం బ్యాడ్ లేక మెడికల్ కండిషన్స్ వల్ల నిద్ర లేనివి ఇవన్నీ మనం తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. ఇది మేజర్గా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఫోన్ చూడటం వల్ల సగం నిద్ర పట్టదు. 2, ఏమీ లేకపోయినా కావాలని టైంపాస్ చేయటం, రోడ్ల మీద తిరగటం, సో ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడటం. ఒకప్పుడు ఫోన్ మాట్లాడటం నైట్ టైం ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఫోన్ చూడటం ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఫోన్స్ కానీ ఇవన్నీ కానీ మనం చూసినప్పుడు ఫోన్ నుంచి ఒక లైట్ అనేది ఎమిట్ అవుతుంది. అంటే ఆ లైట్ ఎమిట్ అయినప్పుడు ఏమైందంటే మన బాడీ బ్లైండ్ చేస్తుంది, ఇంకా ఇది డే అని మనం చూస్తాం. మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే మీకు అక్కడెక్కడ బయట వెదర్ ఎలా అన్నది మీకు కనిపించదు. మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా, నైట్ వచ్చినా ఒకే ఎన్విరాన్మెంట్ ఎలా మెయింటైన్ అవుతుంది. అంతే మన మైండ్ అలా మనల్ని ట్యూన్ చేసింది. ఫోన్స్ మనం అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్ మనలో ఎమిట్ అయ్యేటప్పటికి, రెడ్ లైట్ ఆరెంజ్ లైట్ ఎమిట్ అయ్యేటప్పటికి ఇది డే అని అనుకునేది. దానివల్ల స్లీప్ సగం పట్టదు. ఈ మేజర్ రీజన్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏముందంటే ఇదొకటి. సెకండ్ మేజర్ రీజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫుడ్ ఈస్. మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటున్నారు, ఆ మిడ్ నైట్ బిర్యానీస్ అంటున్నారు. అది తింటేనే నాకు హాయిగా ఉంటుంది, అది లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు అంటారు. మేజర్ అది కాదండి. సో ఫుడ్ నైట్ టైం ఎక్కువ తీసుకుంటే నిద్ర పట్టదు. మనం బాడీ రోజంతా మనం కష్టపడతాం, నైట్ అలసిపోతేనే అన్ని ఆర్గాన్స్ రెస్ట్లో ఉండేవి. అలా కాకుండా మనం 11కి 12కి ఓవర్ ఫుడ్ తీసుకొని పడుకుంటే నిద్ర ఎందుకు పట్టింది? అక్కడ స్టమక్ దాన్ని ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా? సో ఆ డైజెస్టేషన్ ఉండటం వల్ల నిద్ర పట్టట్లేదు. ఇవి మనం కోరి తెచ్చుకున్నది. ఇవి మేజర్ ఇష్యూస్ ఉండటం వల్ల స్లీప్ లేకపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే. సో మరి అంటే బేసికలీ చాలామంది అంటూ ఉంటారు స్లీప్ ఎక్కువగా పట్టట్లేదు అంటే డెఫినెట్ స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి అని చెప్పేసి కూడా సజెస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు క్షేమదాయకం అంటారు? ఏంటంటే స్లీపింగ్ పిల్స్ వేసుకోవటం అంతవరకు కరెక్ట్ కాదండి. అంటే కొంతమంది ఏంటంటే సూసైడల్ థాట్స్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సెడేటివ్ ట్యాబ్లెట్స్ రాస్తుంటారు, ప్రిస్క్రిప్షన్ పెడుతుంటారు. కొన్ని పరిణామాలకి అవి వేసుకోవటం కరెక్టే. ఇన్ జనరల్గా మన చేతిలో ఉన్నంత వరకు, అంటే వీలైనంత వరకు, ఎంత వీలైతే అంత సెడేటివ్ ట్యాబ్లెట్స్ అనేది వాడకూడదు. అది వాడటం వల్ల ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ డ్యూరేషన్లో ఎక్కువ కాలం వాడటం వల్ల ఒకదానికి వెళ్తే ఇంకోటి తయారైనట్టు నిద్ర పట్టడానికని మనం వేసుకుని వెళ్తే కొన్నిసార్లు అయితే డ్రౌజీగా అయిపోతారు. అంటే మార్నింగ్ ఈవినింగ్ మంపుగా ఉంటారు. కొంతమంది చూస్తారా బ్రెయిన్ ఫాగ్లో ఉంటారు. నీ పేరేంట్రా అంటే చాలామంది మనం అబ్జర్వ్ చేసి ఉంటాం,
అడిగిన 5-6 సెకండ్స్కి మాట్లాడతారు. మాట్లాడతారు, అవును. బ్రెయిన్ ఫాగ్లో ఉంటారు. ఓకే. మేబీ వాళ్ళకి మైండ్లో కావాల్సినంత న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు, లేదా లాంగ్ రన్ డ్యూరేషన్లో ఇలా సెడేటివ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడినా లేదు. రెండు, ఆ ట్యాబ్లెట్కి ఎడిక్ట్ అయిపోతాం. అంటే ఇప్పుడు మందు తాగేవాడు ఎలా మందుకు అలవాటు అయిపోతుంది, స్మోకింగ్ చేసేవాడు ఎలా, ఈ సెడేటివ్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఇంకా ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్రపోతాం. అలా దానికి అలవాటు పడిపోతుంటాం. దీంతో ఇంకా లాంగ్ రన్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఈ స్లీప్లెస్ నిద్ర లేని తనంకి ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడిపోతే కొంతమందిలో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. అంటే ఏమీ రీజన్స్ ఉండదు, రీజన్స్ లేకుండా పాల్పిటేషన్స్ ఆఫ్ హార్ట్ వస్తుంది. అంటే గుండెదడ రీజన్ ఏముండదు కానీ గుండెదడ వస్తుంది. బయట అక్కడ వాళ్ళు ఎవరో కొట్టుకుంటారు, అది వైలెంట్గా జరిగిద్ది, వీళ్ళు ఇక్కడ గుండెదడ వచ్చేసి. టీవీలో యాక్షన్ సీన్స్ వస్తాయి, ఇప్పుడు వైలెంట్ మూవీస్ ఏమైనా చూసారు అనుకోండి, రక్తపాతం అలా చెందుతుంది అనుకోండి, వీళ్ళకి గుండెదడ వచ్చేస్తుంది. అమ్మో నాకేమైనా అయిపోతుందా, నాకేమైనా జరిగిపోతుంది, అలా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఎప్పుడు సెడేటివ్ ట్యాబ్లెట్స్ లాంగ్ రన్లో ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. సార్, ఒకవేళ ఇలా వాడని వాళ్ళకు కూడా స్లీప్ రిలేటబుల్ ఏదైనా మంచిగా హోమ్ మేడ్ తోటి ఏదైనా మంచి రెమెడీ అంటే ఏమైనా చెప్పగలరు? చాలా ఉన్నాయండి. మనం తీసుకోవాల్సిన ఫుడ్ జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉంటే స్లీప్ కన్ఫామ్గా పడుతుంది. ముందు నైట్ టైం స్లీప్ పట్టాలంటే మధ్యాహ్నం పూట నాప్ వేసే అలవాటు ఏమైనా ఉంటే తీసేయండి. చాలామంది మధ్యాహ్నం పూట పడుకుంటారు, నైట్ టైం నిద్ర పట్టలేదు దేనికని అడుగుతారు. సో మధ్యాహ్నం పూట పడుకుంటే ఒక 10 to 15 minutes నాప్ వేయటమే తప్ప 1 hour 2 hours పడుకోవటం ఆపేసి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత డిన్నర్ క్లోజ్ చేయడం ఎప్పుడు బెటర్. 6 తర్వాత అది లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎసిడిక్ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోవాలి. అంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవటం లేదా టిఫిన్ తీసుకోవటం అలాంటివి తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మీరు 6కో 7కో తీసుకున్నారు, లైట్ ఫుడ్ తీసుకున్నారు, ఒక 1 hourలో డైజెస్ట్ అయిపోతుంది. అంటే పొట్ట ఖాళీగా ఉంది, ప్రశాంతంగా నిద్రపోతుంది. హ్యాపీగా మీ నైట్ బెడ్ 10కి వెళ్ళిపోగానే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంకోటి అంటే నేను ఫుడ్ చాలామంది ఇదే అడుగుతారు, మీరు అలా చెప్తారండి నాకు ఖాళీ కడుపుతో నిద్ర పడుతుంది, ఫుడ్ తింటే కానీ నాకు నిద్ర పట్టదండి, పొట్ట నిండుగా లేకపోతే ఎలాగని కొంతమంది అడుగుతారు. సో ఏంటంటే అది మన బ్రెయిన్ చేసే కొన్ని మిస్టేక్స్, కొన్ని మార్పుల వల్ల మనకు అలా అనిపిస్తాం. అది ఒరిజినల్ కాదు. మనం పొట్ట నిండుగా తింటే మన బాడీలో ట్రిప్టోపాన్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చిన్న మగత వస్తుంది, నిద్ర కాదు. మగత వేరు, నిద్ర వేరు. అంటే ఆ టైంకి చిన్న తూలుతున్నట్టు చిన్న మత్తు వచ్చింది, మనం అదే నిద్ర అనుకుంటాం. అది ఏంటంటే మన బాడీలో ఇంకా నువ్వు అంత ఫుడ్ తిన్నావు ఇంకా తినద్దు అని చెప్పే ఒక నార్మల్ మెకానిజం, మన బాడీ చేసే మెకానిజం. దాన్ని కూడా మనం దీనికి వాడేసుకుంటున్నాం కన్వీనియంట్గా. పొట్ట నిండుగా తింటే కానీ నిద్ర పట్ట. నేను చాలామంది చూసాను, నాకు వచ్చిన పేషెంట్స్ చాలామంది చెప్తారు పొట్ట నిండుగా తినకపోతే నాకు నిద్ర పట్టదండి. నేను ఈ చెప్పిన కింద కామెంట్లో చెప్తారు, మీరు అలాగే చెప్తారండి, మేము ఫుల్గా తింటే కానీ మాకు నిద్ర పట్టదని. అవును, అసలు కాదు. ఎప్పుడు 6 to 7 ఎర్లీ డిన్నర్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, లేదా తీసుకునే ఆహారం చాలా తక్కువ తీసుకోవాలి. టిఫిన్స్ పెట్టుకోవాలి, లేదా ఫ్రూట్స్ తీసుకుంటే చాలా బెటర్. ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాం. కానీ ఒక హెల్దీ డ్రింక్లో తాగితే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టాలి అని మనం చూసుకుంటే మన ప్రతి ఇంట్లో ఉండే వంటింట్లోవే దొరుకుతాయండి, క్లోవ్స్ దొరుకుతాయి, లవంగాలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి, మసాలా దినుసులు. ఒక 4 to 5 లవంగాలు హాట్ వాటర్లో వేసి జస్ట్ ఓన్లీ ఆ డికాషన్ ఉంటుంది చూసారా, అది మనం సిప్స్లో బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అంటే 9 కల్లా మనం ఆ డ్రింక్ తాగి మనం పడుకుంటే హ్యాపీగా నిద్రపడుతుంది. లవంగంలో యూగెజనాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఇది 1 type ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, మన నెర్వ్ సిస్టమ్ని, మన నెర్వ్స్ని అన్నిటినీ కామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నిద్ర పట్టుకోవడానికి కొంతమందికి పెయిన్స్ వల్ల నిద్ర పట్టదు, యాంగ్జైటీ వల్ల నిద్ర పట్టదు, వీటిని అన్నింటినీ ఇది హ్యాపీ. ఇప్పుడు పెయిన్స్ ఏదైనా వస్తున్నాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ డల్ అవ్వాలి అంటే యాక్టివ్గా పెయిన్ వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్టివ్గా పెయిన్ అవుతుంది, ఆ నెర్వ్స్ని కామ్ డౌన్ చేసేది ఎంజైమ్ ఏదైనా ఉందంటే ఈ యూగనాల్ అనే కాంపౌండ్. నైట్ టైం పడుకున్నప్పుడు ఒక హెల్తీ డ్రింక్లో మనం తీసుకుంటూ ఉంటే మీ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, ప్రశాంతంగా నిద్రపోతారు, గాఢ నిద్రలోకి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.